వైసీపీ అరాచక అవగాహన లేని పాలనతో గతంలో రాష్ట్రంలో ఆదాయ వనరులు లేకుండా చేసి ఖజానాను ఖాళీ చేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు రంగనాయకులపేటలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన ది నెల్లూరు ఆరివైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులుగా ఎంపికైన శోభన్ బాబును, కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు నిండుగా ఉండాలన్నారు. కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం అవగాహన లేని పాలనతో ఖజానాను ఖాళీ చేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదాయ వనరులు సమకూర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి నెల్లూరు ప్రశాంతంగా జరగాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి. వ్యాపారస్తులు బాగా వ్యాపారం చేసుకుంటే ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ పెరిగినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి. ట్యాక్స్ వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయగలం అనే విధంగా చాలా క్లియర్గా చెప్పాను. నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేసుకుంటే ఏదైనా సమస్యలు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు. అయితే ప్రస్తుతం ఏంటంటే ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ టోటల్. ఎందుకంటే నేను 13వ తేదీ మినిస్టర్ స్వీకరిస్తే నిన్న సాయంకాలం వరకు నా డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఎంత ఉన్నాయని గమనించుకుంటున్నాను. నూతనంగా ఎంపికైన బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాను అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా సంప్రదించాలని తెలియజేశారు.